వీర మాచినేని గారు, మానసిక ఒత్తిడి ఒబేసిటీకి ఎంతవరకు కారణమవుతుంది? ఒబేసిటీ వచ్చాక అది మానసిక ఒత్తిడికి ఎంత కారణమవుతుంది? మానసిక ఒత్తిడి ఉండటం వలన విపరీతంగా తినేస్తారు. మన స్ట్రెస్ ఉందనుకోండి, మ్యాథ్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఏది వెళ్తుందో తెలియదు. సో శరీరం దాని పని చేస్తుంది కాబట్టి మీరు ఒబేస్ అవుతారు. అదే మీరు ఒత్తిడిలో ఎక్కువ తింటారు, మీరు తినటం వలన శరీరం మీద ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. సో దీనికి నేనైతే చెప్తున్నాను, బెస్ట్ డైట్ ఏంటంటే అసలు ఆల్రెడీ ప్రూవ్డ్ సైంటిఫిక్గా చక్కగా నేను చెప్పే తాత్కాలిక, నా డైట్ ఏం పర్మనెంట్ కాదు, పర్మనెంట్ చేసి తర్వాత ప్రసాద్ గారు లాంటి వాళ్ళు మన ఇక్కడ మేడమ్స్ వాళ్ళు చెప్తున్నా బ్యాలెన్స్ డైట్ అనేది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. అందులో గ్లూకోజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బ్యాలెన్స్ డైట్ తర్వాత మొదట మాత్రం రోగాలు తగ్గాలన్నా, ముఖ్యంగా ఒబేసిటీ తగ్గాలంటే సిస్టమేటిక్గా డైట్ కనుక అవగాహనతో తెలుసుకుని చేస్తే ప్రపంచం మొత్తం ఒబేసిటీ అనేది ఇంత సింపుల్ అని మీకే అర్థమవుతుంది. నేను మీటింగ్లో చెప్పేది కూడా సైన్సే చెప్తాను. చూడండి, తేడా ఉంటే నన్ను క్వశ్చన్ చేయండి డాక్టర్ శశి. టెస్ట్ వాళ్ళతో నా ఉద్దేశంలో అండి, ఫుడ్ అనేది ఒక అడిక్షన్ ఇఫ్ ఐ క్యాన్ సే. బికాస్ ఎందుకంటే నెసెసిటీ కంటే ఎక్కువ మనం ఏదన్నా ఎక్కువ తీసుకుంటే అది అడిక్షనే అవుతుంది. మన ఇండియన్స్ అందరు కూడా ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, సార్ వాళ్ళు చెప్పింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ నెసెసరీ మనకి. బికాస్ టైంకి తగ్గట్టు తినాలి. ఇప్పుడు రాత్రి నేను 10 o'clock తిన్నాను అనుకోండి, పొద్దునే నేను లేసి 8 o'clock నాకు ఆకలి కాదు, కానీ 8 o'clock బ్రేక్ఫాస్ట్ నేను కంప్లీట్ చేసే ఇంటి బయటకు వెళ్ళాలనుకుంటాను. దట్ ఈస్ ఎ మిస్టేక్. ఓకే. అండ్ గ్రేలిన్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవ్వాలంటే, మనకు ఆకలి అవుతున్నప్పుడు మనకు గ్రేలిన్ రిలీజ్ అవుతుంది. గ్రేలిన్ ఉంటే మనకి ఆకలి అవుతుంది. సో ఆబ్వియస్లీ నేను ఆకలి అయినప్పుడు తినాలనుకుంటాను, కానీ టైం నాకు 1 o'clock అయింది, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు, ఈ టైంలో నాకు ఆకలి కాకపోతే నేను తినాలనుకుంటాను. వై? బికాస్ మన సిస్టమ్ అట్లా రోజుకి 3 పూటలు మనం కంపల్సరీ తినాలి అని అనుకుంటాం, విచ్ ఇస్ ఎ మిస్టేక్. ఫస్ట్ థింగ్. దాని కూడా చెప్తారు కదా, మీకు ఆకలి అయినా అవ్వకపోయినా టైమ్లీ తినండి అనే కాన్సెప్ట్ ఏంటి మరి? డయాబెటీస్ చేసిన సర్వనాశనం, అది ప్రపంచానికి సర్వనాశనం. ఆ డయాబెటిక్ మందులు ఇస్తారు, ఆ దిక్మాల మందులు ఇస్తారు, ఒక్కడ తగ్గించామని మందులు. అది వేసుకోకపోతే అది వేసుకుని గ్లూకోజ్ తినడం సస్తారు, అందుకని గంట తినడం మందులు ఇస్తారు. అట్లాగా అంటే సర్వనాశనం చేస్తారు ప్రపంచాన్ని. సిద్ధాంతం చెప్పి మందుల్ని కానీ ఆ సిస్టమ్స్ కానీ నేను సిస్టమ్ అంటలేదు, అది ఎందుకు వచ్చిందనే చెప్తాను. వద్దు లక్ష్యాన్ని కానీ మనం ఫోటోలు చూపించడం కన్నా నేను వీర మాచినేని గారిని రిక్వెస్ట్ చేస్తుంది 2 విషయాలు. ఫస్ట్ నుంచి కూడా ఒకటి, హార్ష్ లాంగ్వేజ్ వద్దు, మనకి అట్లా పడేయండి చేయండి అనేది వద్దు. రెండోది నేను ఎప్పుడు అట్లా మాట్లాడను, ఆయన కూడా మాట్లాడతాను. నేను అసలు ఎప్పుడు చెప్పను. రెండో విషయం నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనం చెప్పేదానికి ఒక శాస్త్రీయ ఆధారం. సైన్స్ అంటే సింపుల్ గా ఒక విధానాన్ని మనం క్లినికల్లీ ప్రూవ్డ్. ఓకే, లేదు క్లినికల్లీ ప్రూవ్డ్ ఏదైనా సరే. ఇప్పుడు మీరు ఆయుర్వేదం తీసుకోండి, హోమియోపతి తీసుకోండి, ఎనీ విధానం తీసుకోండి, దాన్ని ఇంతమందికి ఇచ్చి ఇంతమందికి ఇవ్వకుండా వీళ్ళని ఫాలో చేసి ఇద్దరు మ్యాచ్డ్గా ఉన్నప్పుడు మీరు రిజల్ట్ చూపించండి, ఒప్పుకుంటాను. నేను ఒప్పుకుంటాను, అందరూ ఒప్పుకుంటారు, ప్రపంచం అంతా ఒప్పుకుంటారు. లేదనుకోండి, నేను ఇప్పుడు ఒక 100 మందికి నేను ఇప్పుడు నేను మనుషులు తీసుకురాగలను, 1,00,000 మందిని తీసుకురాలనుకోండి, రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి రాకుండా ఉన్నారేమో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నారేమో అట్లా అనుకోండి. అసలు మీరంటే అందరికి భయం అండి. ఎవరు వచ్చి నేను తప్పితే ఇంకెవరైనా రాకుండా వచ్చి కూర్చొని మాట్లాడరు. ఎందుకంటే భయపడతారు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇప్పుడు అన్నారు, నేను 8 గంటలు చెప్తానని. 8 గంటలు ఆయన అనుగ్రహంగా మాట్లాడగలరు. కానీ అది కాదు. మనం ఎట్లా అంటే, ఇప్పుడు మనం సైంటిఫిక్ ప్రాసెస్ అనుకున్నప్పుడు ఒక సైంటిఫిక్ ప్రాసెస్ బట్టే వెళ్ళాలి. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ 50 ఏళ్ల నుంచి ఉంది, ఒక్కడే డయాబెటీస్ తగ్గల. కానీ వీర మాచినేని ఒక సామాన్యుడు, ఒక బేకాంగ్ గొట్టంగాడు వచ్చినాక మందులు పెంట కుప్పల పారైకి టైప్ 1 టైప్ 2 దగ్గర తగ్గిన లక్షల రిపోర్ట్లు 8 ఏళ్ల నుంచి తగ్గిన నేను చూపిస్తాను. నేను ఇక్కడ చెప్తున్నా ఏంటంటే, ఇదే సైంటిఫిక్ ప్రాసెస్ తో మీకు 1947లో 38 నుంచి 40 దాకా ఉన్న యావరేజ్ రేటు అంటే మోర్టాలిటీ రేట్ అంటే బతికే కాలం ఇప్పుడు 70 ఏళ్ళ దాకా జీవన కాలం తీసుకురొచ్చింది మోడర్న్ మెడిసిన్. దాంట్లో డౌట్ ఏం లేదు. నేను అందరిని ఖండిస్తున్నాను. ఇక్కడే చెప్పాను, మీకు క్లారిఫికేషన్ చెప్పిన ఇందులో ఎంత మోసం ఉందో. ఒకప్పుడు మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది అంటే, మన తాతలంతా 100 ఏళ్ళు బతికారు. కానీ నేను చెప్పిన యావరేజ్ ఎలా వచ్చేదంటే, మాతా శిశు మరణాలు ఎక్కువ ఉండేవి. డెలివరీకి ఒక పిల్ల చిన్న వయసులో పెళ్లి చేసేవాడు 13-14 ఏళ్ళకి. ఆ టైంలో డెలివరీగా వెళ్ళినప్పుడు సహజంగానే అప్పుడు వాతావరణం వచ్చి అంత వైద్యం లేక పిల్లలు పెద్దలు చిన్న వయసులో చనిపోయేవాళ్ళు. యావరేజ్ చూసుకుంటే బతికిన వాళ్ళు 100 సంవత్సరాలు బాగా బతికినా. అది కూడా చెప్తా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్తే కాకుండా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 10 years తర్వాత నుంచి మీరు లెక్కేసుకున్నా కూడా మామూలుగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది ఓవర్ లాస్ట్. ఇంకొకటి చెప్తా, ఇప్పుడు మీకు లాస్ట్లో తాతలు తండ్రులు 100 ఏళ్ళు బతికేవాళ్ళు అని చెప్పిన అది ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను. ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే
నియోనేటల్ మార్టాలిటీ చాలా ఎక్కువ ఉండేది పాతకాలంలో. ఆ average అంటే rate మోసం చేశారు. కొంచెం నాలాగా లేకపోతే కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టుకలోనే చనిపోయేవాళ్ళు. జెనెటిక్ గా బాగా స్ట్రాంగ్ గా లేని వాళ్ళు పుట్టుకతోనే చనిపోయేవాళ్ళు. ఇక మిగిలిన క్రీమ్ ఏదైతే ఉందో ఒక 10 మంది బతికున్నారనుకోండి, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు జెనెటిక్ గా కానీ మిగతా డిసీజెస్ కానీ లేకుండా ఉన్నవాళ్ళు. అట్లాంటి వాళ్ళు కొంతమంది బతుకుతారు. కానీ ఓవరాల్ గా మీరు తీసుకున్నప్పుడు అంటే మీరు నియోనాటల్ మార్టాలిటీ తగ్గించినప్పుడు మీకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మోడర్న్ మెడిసిన్తో 100% పెరిగింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సైంటిఫిక్ ప్రాసెస్ ని తప్పు పట్టకూడదు. సైంటిఫిక్ మరణాలు లేకపోబట్టి యావరేజ్ మెరుగైందనే పాయింట్ మీరు గమనించాలి. లేదు నేను శిశు మరణాలు, మాతా మరణాలు నేను అది 100% ఒప్పుకోను. కానీ విమర్శనం వల్ల somehow నాకు కూడా అనిపిస్తుంది, ఇప్పుడు లేటెస్ట్ వైద్య విధానాల వల్ల క్వాలిటీ లైఫ్ మేబీ లీడ్ చేయకపోవచ్చేమో, కానీ స్పాన్ అయితే పెరుగుతుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది కాదని చెప్పానండి ఎవరైనా, నేను ఒప్పుకుంటాను.